హాయ్, వెల్కమ్ బ్యాక్ టు రేచల్ విలేజ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వర్షం తగ్గిపోయి 2 days గ్యాప్ వచ్చింది కదా. అయితే మేము మండే రోజు ఇలా తీగ చెట్ల కోసమని బావ అయితే పందిరేస్తున్నాడు. ఎలా వేస్తున్నాడు, ఏ విధంగా అనేది ఈ వీడియో మొత్తంలో మనము చూసేయచ్చు అనమాట. ఇక ఆ పందిరి కోసమని ఉదయాన్నే లేచి ఇంకా ఎండ రాకముందని వెళ్ళేసి కట్టెలైతే తీసుకొని వచ్చారు. పచ్చి కట్టెలైతే కొట్టుకొని వచ్చారు. ఉదయాన్నే పోయి పిల్లలతోటి బండి మీద పోయి తీసుకొని వచ్చారు. ఇంకా అవి తెచ్చేసి ఇంకా పని అయితే మొదలు పెట్టాలనుకుంటున్నారు. నా పనులు అయితే ఇంకా కాలేదు కాబట్టి నా కోసం అయితే ఆగుతున్నారు. అందుకని ముందైతే అన్నీ ఇలా వేసేసుకుంటున్నారు వీళ్ళు. ఇలా అంతా వేసేసిన తర్వాత ఇంకా పని అయితే మొదలు పెడతారు. మొత్తం అన్నీ దగ్గర వేసుకుంటున్నారు. అటువైపు ఆ చీరలు అవన్నీ కట్టాం కదా, అటువైపు అంతా నేనైతే కూరగాయలు వేసుకుంటాను. ఇంకా లోపల సైడు కొన్ని తీగ చెట్లు అయితే వేసుకున్నాను కూరగాయలువి. వాటి కోసమని బావ పందిరేశాడు. నేనైతే అడిగాను, చాలా రోజుల నుంచి అయితే అడుగుతూ ఉన్నాను. అదిగో వాటికైతే కొద్దిగా పెద్దవి కూడా అయినాయి. వాటి కోసమని చేయమని అడిగినాను. అదిగో వీటి కోసం అదిగో అంత పెద్ద ఏదాకా వేయలే, ఇప్పుడైతే మొదలుపెట్టిండు. ఇంక ఈరోజు అయితే ఖచ్చితంగా తీగలేస్తాడు. నన్ను అయితే పిలుస్తూ ఉన్నారు. నా పనులు అయితే ఇంకా కాల. ఇంక ఈ మధ్య అంతా వర్షం పడింది కదా, ఇంకా వర్షం ద్వారా ఈ బయట అంతా చాలా మట్టి పట్టిపోయిందని నేను వాటర్ వేసి గట్టి తుడుస్తూ పనులు చేసుకుంటున్నాను. బట్టలు అయితే ఉతికేసాను ఉదయాన్నే. ఇంక వీళ్ళైతే మొదలు పెట్టిండ్రు. నేను చెప్పిన కాసేపు ఆగమని. వీళ్ళైతే చేసుకుంటున్నారు. పెద్ద బాబుని పిలుచుకొని ఇంకా బావ అవన్నీ మొదలు పెట్టేశాడు. ఇంకా అవన్నీ బాగా హెల్ప్ చేస్తూ ఉన్నాడు. బండలు అవన్నీ వేసి బెగ్గొడుతూ పని అయితే మొదలు పెట్టిండ్రు. నాకు లాస్ట్ ఆరే మిషన్లోంచి తీసి అన్నీ లోపల ఆరేసుకుంటున్నాను. వర్షం కొద్ది కొద్ది పడుతుంది, చిన్న చిన్న చిటుకులు, అందుకని లోపలే వేసుకుంటూ ఉన్నాను. ఇంకా మళ్ళీ రేపటి నుంచి వర్షాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు కాబట్టి ఇంకా ఈరోజే ఈ పని అయితే చేయమన్నాను. అందుకని ఇంకా చేస్తున్నారు. ఆల్రెడీ వర్షం అయితే మొదలవుతుంది కొంచెం కొంచెంగా. పందిరైతే వేస్తూ ఉన్నాడు. ఇలా పందిరేయటం వల్ల చెట్టు బాగా పైకి వెళ్ళి బాగా చెట్టు అనేది బాగా అల్లుకొని బాగా ఫ్రీగా కాయలు అవన్నీ వస్తాయి. వాటికి బాగుంటుంది. ఇలా వేయకుండా కిందనే పాకుతూ ఉంటే వాటికి పురుగులు అనేవి భిన్న వచ్చేసి చెట్లు పాడైపోయి కాపు అనేది సరిగ్గా రాదు, అన్నీ పురుగులు తినేస్తూ ఉంటాయి. అందుకోసం ఇలా పందిరేసుకుంటే వాటికి కొద్దిగా పాకి బాగా కాయలు రావడానికి వాటికి బాగుంటుంది. అందుకని ఇలా పందిరేసుకోవడానికి మేమైతే పందిరేస్తున్నాము. ఈ తాళ్ళు అనేవి ఎలా కట్టాలని ఎంతవరకు చేయాలి అని అడుగుతున్నాడు. నేనైతే చెప్తున్నాను, ముడి పెట్టడానికి సరిగ్గా కట్ చెయ్యి సరిపోయేలాగా అని చెప్తున్నాను. ఇలా నేను తోడొచ్చిన దాకా ఆ అబ్బాయికి అయితే పనులు అయితే కావట్లేదు. నేను వచ్చిన తర్వాత అయితే హుషారుగా అన్నీ చేసుకుంటున్నాడు. ఇంక ఇప్పుడు మొత్తానికైతే మొత్తం మొదలు పెట్టేసాము, కడుతూ ఉన్నాము. ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ. ఇలా అందించే వాళ్ళు ఎవరన్నా ఉంటే కొద్దిగా పని అనేది చేయడానికి కొద్దిగా ఈజీగా అనిపిస్తుంది. సరే, మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మేము ఏ వీడియో పెట్టినా మొదటిసారి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు మీకు ముందుగానే మీరు చూడొచ్చు వీడియోని. దయచేసి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నచ్చితే లైక్ కొట్టండి. ఇంకా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి, వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇంక ఈ విధంగా తాళ్ళన్నీ టైట్గా బాగా కట్టేసి ఇవన్నీ టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు చెట్లు పాకిన తర్వాత అంత బరువు అయిపోతుంది కదా పందిరి. అప్పుడు తాళ్ళు అనేవి టైట్గా ఉంటే ఇంకా అవి ఇబ్బంది లేకుండా ఉంటాయి. ఇంక ఈ విధంగా అయితే అన్నీ సెట్ చేసుకున్నాము. ఇంక ఈ విధంగా అన్నీ కట్టేసుకున్నాము.
పందిరి అనేది వేసేసుకున్నాము. మా పందిరి ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో మాకు ఖచ్చితంగా తెలియజేయండి. ఏదో తెలిసి తెలియక అలా కట్టేసుకుంటున్నాము. ఇంకా ఇవి నాకైతే చెట్లు అంటే చాలా ఇష్టం. వీటి కోసం ఇలాంటివన్నీ బాగా చెత్త చేపిస్తూ ఉంటాను. మా పందిరి ఎలా ఉందో మాకు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే తెలియజేయండి. చాలా కష్టపడల్లా మేము ఇదైతే తయారు చేసాము. ఇవి పచ్చికట్లు కాబట్టి ఈ విధంగా ఊగుతున్నాయి. కొద్దిగా ఎండిపోతే అంత టైట్ అయిపోతాయి. ఇంకా ఎందుకంటే ఇవి ఈ సన్న చెట్లు కదా, అందుకని ఈ విధంగా ఊగుతూ ఉన్నాయి. చాలా పచ్చివి, ఉదయాన్నే ఇల్లు కొట్టుకొని వచ్చారు. ఇంకా అందుకని ఊగాయి. ఇంకా పందిరి అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంది కదా పందిరి, నాకైతే చాలా నచ్చింది. ఇంకా దూరం నుంచి చూస్తుంటే ఇంకా చాలా బాగా అనిపించింది. నా కోసం బావ ఈ పందిరి అయితే రెడీ చేశాడు నా చెట్ల కోసమని. అది గుమ్మడి చెట్టు, ఇవి కీర దోసకాయ చెట్లు, ఇంకా పక్కన బీర చెట్టు. అది బీర చెట్టు అయితే కట్టేశాను. అక్కడ ఉంది సొర చెట్టు అనమాట. మా పందిరి అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నా కోసం బావ పందిరి అయితే రెడీ చేశాడు. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.